వెల్కమ్ టు వైఆర్ టీవీ. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్లో అయితే తిరుగుతూనే ఉన్నాం చాలా రోజులుగా. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు ఓటర్లు, అంటే లోకల్గా ఉన్న వాళ్ళతో అడిగితేనే క్లారిటీగా తెలుస్తుంది. నాయకుల దగ్గర పోతే ఖచ్చితంగా మేము మాదే అని అంటున్నారు. చూద్దాం ఒకసారి. అన్న, ఏంది మీ పేరు, ఏంది కథ, ఏం నడుస్తుంది జూబ్లీహిల్స్? నమస్కారం అందరికీ. నేను మొహమ్మద్ గౌస్ వసీం, ఎల్ఐడిగూడ డివిజన్ నుంచి ఉన్నాను. నేను ఇక్కడ ఎట్లా అంటే మాగంటి గోపీనాథ్ గారు అభివృద్ధి పని ఏదైనా చేసినారో పబ్లిక్ టాక్ ఏముంది అంటే, మీరు ఎందుకు వస్తున్నారు, మేము 100% బీఆర్ఎస్కి ఓటు వేస్తున్నాం, మేము ఎట్లయినా ఇక్కడ విన్ ఉన్నాం, మేము చూస్తున్నాం ఓన్లీ మెజారిటీ కోసం. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంది అంటే, అందరు కేసీఆర్ గారు పనులు చేసినారు, అభివృద్ధి పని చేసినారు, అది మాకు ప్లస్ పాయింట్ అవుతుంది. మాగంటి గోపీనాథ్ గారు కూడా స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ పని, రోడ్స్, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ గల్లీ పోండి మీకు లయింగ్ స్టోన్ కనిపిస్తుంది. లయింగ్ స్టోన్ లో మాగంటి గోపీనాథ్ గారిదే పేరు ఉంది ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ గల్లీలో. మేము చూస్తున్నాం ఏముంది అంటే, పబ్లికే చెప్తున్నాం మాకు మీరు ఎందుకు వస్తున్నారు, మేము ఓటు వేస్తున్నాం, పక్కా బీఆర్ఎస్ గెలుస్తుంది. మాకు ఇది 2 సంవత్సరంలో కాంగ్రెస్ ఏం పని చేయలే. తులం బంగారం అని మోసం చేసేసినారు, 6 గ్యారంటీ అని మోసం చేసేసినారు, 2000 పెన్షన్ 4000 ఇస్తా అని మోసం చేసేసినారు. ఇది మొత్తం మోసం పని ఇది కాంగ్రెస్. అంటే ఒక రకంగా చెప్పాలంటే జూబ్లీహిల్స్లో అజారుద్దీన్కి ఎప్పుడైతే మంత్రి పదవి ఇచ్చిండో ముస్లిమ్స్ కంప్లీట్గా గంపగుత్తగా ఇప్పుడు అటే చేస్తారు కాంగ్రెస్కి. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్కి వేస్తామని అంటున్నారు. ఇది ఆరోపణ అనొచ్చా, వాస్తవం అనొచ్చా, ఎట్లా చూడవచ్చు దీన్ని? మొహమ్మద్ అజరుద్దీన్ గారు ఏమంటే ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ ఉన్నారు, కానీ ఆయనకి ఇది పబ్లిసిటీ స్టంట్. ఇది రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారంటే, ఇది మొత్తం చాక్లెట్ ఇచ్చినారు జూబ్లీహిల్స్ ప్రజలకి. 3,99,000 ఓటర్స్ ఉంది జూబ్లీహిల్స్ లో, దాంట్లో 1,00,000 ఓటర్స్ ముస్లిం మైనారిటీ ఓట్స్ ఉంది. దీంట్లో 80 to 90% ఓట్స్ కంపల్సరీ బీఆర్ఎస్ కి ఉంది. కాంగ్రెస్ జై తెలంగాణ. దీనికి ఏమైంది అంటే, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చాక్లెట్ ఇచ్చినారు. మెయిన్ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ స్టంట్ ఉంది ఇది కూడా. మీరు 3 months లో ఎమ్మెల్యే కానీ, అజరుద్దీన్ గారు ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ గెలవకుంటే ఇది మినిస్ట్రీ పోతుంది. ఇది ఓన్లీ పబ్లిసిటీ స్టంట్ ఉంది. ప్రజలకి అంతా తెలుసు, ప్రజలు కూడా చాలా ఇంటెలిజెంట్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వెల్ ఎడ్యుకేటెడ్ ఉంది పబ్లిక్. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే, కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, బీఆర్ఎస్ పార్టీయే, వాళ్ళు కూడా బీఆర్ఎస్ కి ఓటు వేస్తారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవదు, కాంగ్రెస్ విజయం అంతికంగా రాసి పెట్టుకొని నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అని చెప్పేసి అంటున్నారన్న. మరి ఖచ్చితంగా రూలింగ్ పార్టీ కాబట్టి గెలిచే అవకాశం ఉండొచ్చు కదా, బీఆర్ఎస్ ఎట్లా గెలుస్తుంది అనుకోవచ్చు? మాగంటి గోపీనాథ్ గారు 3 times హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఇక్కడ. నవీన్ యాదవ్ 2 times పోయినారు, ఓడిపోయినారు. ఇప్పుడు ఇది ఎట్లా అంటే, మాగంటి సునీత గారు కూడా చాలా ఆయనలాగానే పని చేస్తారు. పబ్లిక్ వచ్చి సానుభూతి ఇచ్చి, మేము వాళ్ళే చెప్తున్నారు 100% మేము ఖమ్మాస్ కానీ, చౌదరీస్ కానీ, రెడ్డిస్ కానీ, యాదవ్స్ కానీ, రావుస్ కానీ, వీళ్ళు అందరూ ఏం చెప్తున్నారంటే, మా మైనార్టీస్ కూడా, మా అందరు మైనార్టీస్ అమ్మ మాగంటి గోపీనాథ్ గారికి మేము ముందు నుంచి ఉన్నాం సపోర్ట్లా, ఇప్పుడు కూడా ఆయనకే సపోర్ట్లో ఉంటాం. అయితే ఇది కాంగ్రెస్ ఏం చేస్తున్నారంటే, మీడియాలో ఇది అబద్ధం మాటలు. గ్రౌండ్ లెవెల్ మీరు రియాలిటీ చూస్తే మీరు కూడా డైరెక్ట్ పోయి అడగవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రీట్ లో ఇక్కడ ఏదైనా కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పని కనిపిస్తుంది, పబ్లిక్ కి కనిపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ గల్లీలో మీకు లైన్స్ కనిపిస్తుంది. బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారు అని ఇనాగ్రేషన్ చేసినని కనిపిస్తుంది. వాళ్ళు చూపియని పబ్లిక్ చెప్తున్నారు, మేము కాంగ్రెస్ కి వేయం, మేము బీఆర్ఎస్ కి వేస్తాం, బీఆర్ఎస్ పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే 220 కాలేజెస్ టిమ్రీస్ కాలేజ్ ఓపెన్ చేసినారు. ఇది గ్యారంటీ ఇయ్యలే కేసీఆర్ గారు పెట్ ప్రాజెక్ట్ అని ఇది చేసినారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు మీరు కూడా గూగుల్లో పోయి సెర్చ్ చేస్తే వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే ఏషియాలో కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ తోని లక్షల కోట్ల రూపాయలు ఎత్తుకుపోయింది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు కదా, జూబ్లీహిల్స్ వైపు అందరు చూస్తున్నారు. కంప్లీట్ గా బీఆర్ఎస్ మొత్తం 10 సంవత్సరాలు చేసింది అన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎట్లా మరి సింహాసనం మీద కూర్చోబెట్టారు? బీఆర్ఎస్ నే గెలిపియాలి కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు, వాళ్ళకు కూడా క్వశ్చన్ మార్క్ అయ్యింది. ఇది ఎట్లా అయింది అంటే, మీరు సిటీలో చూసుకోండి, మొత్తం ఎమ్మెల్యేస్ మాది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేసే ఉంది, ఎమ్మెల్సీ కార్పొరేటర్స్ మొత్తం బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసి అంటే, ఊర్లో అంతా ఇది వాళ్ళకి మోసం చేసి, వాళ్ళకి హామీలు ఇచ్చి మొత్తం అబద్ధం మాటలు చేసినారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 lakh crores శాంక్షన్ అయింది. అది ప్రాజెక్ట్ మీకు ఇప్పుడు కూడా మీరు గూగుల్లో పోయి సెర్చ్ చేస్తే వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీకు కనిపిస్తుంది. మూసీ రివర్ కి 150 లక్షల కోట్స్ శాంక్షన్ అయింది. మళ్ళీ ఇప్పుడు గంగా రివర్ ఉంది, 40,000 crores శాంక్షన్ అయింది. అది ఎంత 2400 kilometers. ఇంకా యమునా రివర్ 800 kilometers, దానికి 20,000 crores. ఇది ఓన్లీ 600 kilometers మూసీ రివర్ బ్యూటిఫికేషన్ కి 150 లక్షల కోట్లు వీళ్ళు శాంక్షన్ చేసుకున్నారు. ఎక్కడుంది? హైడ్రా అని మొత్తం
గరీబ్ వాళ్ళకి అందరికి ఇది మోసం చేసేసి అందరిది ఇల్లు. ఇప్పుడు 6 గ్యారంటీలు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే 6 గ్యారంటీలు కొన్ని అమలైనాయి. 420 హామీలు ఉన్నాయి. అవి కూడా పథకాలు దగ్గర దగ్గర అమల్లోకి వస్తున్నాయి కదా. ఒకటే మాట అంటున్నా, ముస్లింలు అందరూ ఎవరి వైపు ఉన్నారు, అంతిమంగా విజయం ఎవరిది ఇక్కడ? 6 గ్యారంటీల్లో కళ్యాణ లక్ష్మి అని చెప్పినారు. కళ్యాణ లక్ష్మి మీద తులం బంగారం ఇస్తా అని చెప్పినారు. ఎక్కడ ఇచ్చినారన్న? 2000 పెన్షన్కి 200కి 2000 కేసీఆర్ గారు చేసినారు. ఇల్లు 4000 ఇస్తా అని చెప్తున్నారు. ఎక్కడ ఇచ్చినారన్న? కోడలికి అందరికి 2500 ఇస్తా అని, 3500 పెద్దవాళ్ళకి 3500 ఇస్తా అని చెప్పినారు. ఎక్కడ ఇచ్చినారన్న? అయితే ప్రజలకి నమ్మకం ఎక్కడ ఉంది? బీఆర్ఎస్ కి ఉంది. 100% ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది. జూబ్లీహిల్స్ 4 లక్షల మంది ఓటర్లకు ఏం చెప్పదలుచుకోరు మీరు? 100% మీకు కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసు మీకు. 100% ఇక్కడ 3,99,000లో మా మైనారిటీస్ బ్రదర్స్కి కూడా నేను చెప్తున్నా, మీరు 100% మీది సపోర్ట్ ఉంది. కానీ ఇప్పుడు మనం చూపించాలి ఇది మెజారిటీ. ఖచ్చితంగా మీరు కూడా బయట రండి, పోలింగ్ డేలో తొందరగా రండి. పర్సంటేజ్ మనకి కావాలి, వచ్చి ఓట్స్ వేయండి, బీఆర్ఎస్ పార్టీకి గెలవండి. మీరు 100% మాకు భరోసా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి మీరు ఓటేస్తారు. కాంగ్రెస్ ఇక్కడ ఏం లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎందుకంటే మళ్ళీ వస్తుంటాం కదా, మేము మళ్ళీ చూస్తుంటాం. మేము ఇక్కడే ఉంటాం. ప్రతి ఒక్కరి దగ్గర పోతున్నాము. ఎవరు గెలుస్తారంటే మా పార్టీ అంటారు, కానీ అంతిమంగా మాత్రం 14వ తారీఖు చూడొచ్చు. నా పేరు మొహమ్మద్ గౌసీం, ఎల్లారెడ్డిగూడలో ఉంటాను. ఇక్కడే రండి, నా మొబైల్ నెంబర్ కూడా తీసుకోండి. విన్ అయిన తర్వాత నేనే మీకు పిలిచి పార్టీ ఇస్తాను. పార్టీ అవసరం లేదు, కానీ జనాలకు కావాల్సిన వాళ్ళు మీ ఇష్టం, ఎవరు ఎన్నుకుంటారు అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది సెలబ్రేషన్ ఎట్లా ఉంటుంది అది చూపిస్తాం. మా బాధ్యత, ఎందుకంటే జర్నలిజం గా ప్రజలకు చూపించాల్సిన బాధ్యతగా మేము అడుగుతుంటాము. ఇక్కడ ఎవరు కావాలనేది మీ ఇష్టం. అది మీరు ఎవరు ఎన్నుకున్నా మాకు అభ్యంతరం ఉండదు కదా. అది మీ ఇష్టం. మీకు నాయకుడు ఎవరు కావాలో అలానే ఎన్నుకుంటారు. ఇప్పుడు మీరు రండి, 11th 14th మీకు రిజల్ట్ ఉంది. 100% పోలింగ్ ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కువ ఉంది. 100% సెలబ్రేషన్ వచ్చి చూడండి. ఇది పరిస్థితి. అయితే ముస్లిమ్స్ మొత్తం కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పేసి అంటున్నారు. కంప్లీట్ గా అజారుద్దీన్ కి ఏదైతే మంత్రి పదవి ఇచ్చారో అటువైపు ఏం పోలేదు, కంప్లీట్ గా ఇటు కూడా ఉన్నారు. ముస్లిం ప్రజలు కూడా మా సైడ్ ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ డే అల్టిమేట్ విజయం. వచ్చి చూస్తారు కదా 14వ తారీఖు, మీరు చూడండి, ఆ రోజు విజయం మాదే అని చెప్పి చెప్తున్నారు. చూద్దాం, బీజేపీ అట్నే అంటుంది, కాంగ్రెస్ అట్నే అంటుంది, వీళ్ళు కూడా అట్నే అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు గెలుస్తారు అనేది 4 లక్షల మంది ప్రజలు తీర్పునివ్వబోతున్నారు. 14వ తారీఖు చూద్దాం అందరం కూడా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ.